Welcome to Karthike's Academy. So in this video, we are going to learn about an important index called World Press Freedom Index 2021. So what is this World Press Freedom Index 2021? And India ranked around 142 rank. So Bharat Desam rank 142 out of 180 countries. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ న్యూస్ పేపర్స్ వాళ్ళు ఒక కెమెరా కలిగి ఉన్నారు. ప్రభుత్వములకు సంబంధించి ఒక సంఖ్యలు వేస్తుంది అనే అంశాన్ని చూస్తున్నాం. సో ఇటీవల ఈ రిపోర్ట్ రావడం జరిగింది. మనకి యూపీఎస్సీ మరియు ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మెయిన్స్ క్వశ్చన్ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా సో లెట్ us కమ్ టు దిస్ సెషన్. సో లుక్ ఎట్ దిస్ ఇండెక్స్ అండి, వరల్డ్ ప్రెస్ ఇండెక్స్, ఫ్రీడమ్ ఇండెక్స్ అంటాం. ఫ్రీడమ్ అంటే వాళ్ళు ఒక ఇండిపెండెంట్గా స్వాతగా న్యూస్ అనేది రాయగలుగుతారు. అలా రాయడానికి అవకాశము కొన్ని దేశాల్లో ఉండడం లేదు అనే అంశాన్ని ఈ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు న్యూస్ రిపోర్ట్ని చూడండి. ఇండియా మేడ్ ఇట్స్ డిబట్ బట్ ఆన్ దిస్ ఇండెక్స్ ఇన్ 2003 at 140 అవుట్ ఆఫ్ 180. 2013 సంవత్సరంలో 140 ర్యాంకులో ఉందండి. అలాగే 2017 సంవత్సరంలో అలా మీరు నెంబర్ చూసుకుంటూ రావచ్చు. సో ఇటీవల ఇండియా ర్యాంక్ వచ్చేసి 2021 ఇండెక్స్లో 142 అవుట్ ఆఫ్ 180 కనిపిస్తుంది. అంటే రెడ్ కలర్లో ఉన్నటువంటి దేశాలు న్యూస్ పేపర్స్ కానీ మీడియాకి కానీ ఫ్రీడమ్ అనేది ఇవ్వడం లేదు, చాలా ఆంక్షన్స్ విధిస్తున్నారు అన్న అంశాన్ని మనము ఈ ఇండెక్స్లో చూసుకోవచ్చు. అలాగే నార్వే చూసుకున్నట్లయితే స్కోరు దాదాపుగా 7.82 గుడ్ స్కోర్ కనిపిస్తుంది మనకి. దే ఆర్ గివింగ్ గుడ్ ఇంపార్టెన్స్ టు ద న్యూస్ పేపర్స్ నార్వే దేశానికి సంబంధించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ దిస్ ర్యాంక్? How this rank is affecting India's interest regarding freedom of press దానికి సంబంధించిన అంశం మనం చూద్దాము. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిపోర్ట్ని ఎవరు తయారు చేస్తారు, ఆ ఇండెక్స్ ఏంటో మనం చూద్దాం. సో ప్లీజ్ కమ్ టు దిస్ పాయింట్. ద ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ద కాన్స్టిట్యూషన్, ద సుప్రీం లా ఆఫ్ ది ల్యాండ్ గ్యారంటీస్ the freedom of press and expression under Article 19, which deals with the protection of certain rights regarding the freedom of press. మనకు ఆర్టికల్ 19లో 6 ఫ్రీడమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆర్టికల్ 19(1) అనేది మీకు కనిపిస్తుంది. సో ఆర్టికల్ 19లో దాదాపుగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి 6 రకాల ఫ్రీడమ్స్ ఇస్తుంది అనమాట. ఈ 6 ఫ్రీడమ్స్లో ఒక ఫ్రీడమ్ మనం చూసినట్లయితే ఆర్టికల్ 19(1)(a), దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మనకు కనిపిస్తుంది. మరి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నట్లయితే ఆర్టికల్ 19(1)(a)లో ఇంప్లిసిట్గా మనకి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనే కాన్సెప్ట్ కూడా కనిపిస్తుంది. సో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనే కాన్సెప్ట్ 1950 సంవత్సరంలో సుప్రీంకోర్టు రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అనే విషయంలో ఈ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనే కాన్సెప్ట్ మనకి కనిపిస్తుంది అనమాట. అసలు ఈ రమేష్ థాపర్ ఎవరు, స్టేట్ ఆఫ్ మద్రాస్ ఏంటి అనే స్లైడ్ మీకు లాస్ట్లో కనిపిస్తుంది. రమేష్ థాపర్ అనేటువంటి వ్యక్తి ఒక మ్యాగజైన్, ఒక వీక్లీ మ్యాగజైన్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అది మద్రాస్ స్టేట్కి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. సో మద్రాస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, దాన్ని బ్యాన్ చేస్తుంది. రమేష్ థాపర్ న్యూస్ పేపర్కి అనుకూలంగా, బికాస్ ఈజ్ ద ఎడిటర్ కాబట్టి తను సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరుగుతుంది. కాబట్టి 1950స్లో మొట్టమొదటిసారిగా రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అనే కేసులో ఈ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనే ఇన్ఫర్మేషన్ అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్గా మనం చూడొచ్చు. సో అయితే ఈ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లే డౌన్ ది ఫౌండేషన్ ఫర్ ఆల్ ద డెమోక్రటిక్ ఆర్గనైజేషన్స్ అనే టాపిక్ అనిపిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఎట్టి బస్లో కూడా ఇది మర్చిపోవద్దు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో రమేష్ థాపర్ కేసు దేనికి సంబంధించింది అంటే మాత్రం ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్గా మనం చూస్తాం. తర్వాత బట్ ఈ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది అబ్సల్యూట్ అంటే కాదండి. దట్ ఈస్ స్టేట్ కెన్ ఇంపోజ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. అది కూడా మన ఆర్టికల్ 19(2)లో మనకు కనిపిస్తుంది. సో కాబట్టి మ్యాటర్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ సావరెంటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, ద సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్, ఫ్రెండ్లీ రిలేషన్స్ అండ్ ఫారెన్ స్టేట్స్ ఎక్సెట్రా, పబ్లిక్ ఆర్డర్, డిసెన్సీ ఇవన్నీ కలిపి మనం ఇందులో చూడొచ్చు. సో ముందుగా మనము ఈ అంశాన్ని క్లియర్గా అర్థం చేసుకున్న తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంటే ఏంటో మనం తెలిసింది. ఇప్పుడు ప్రపంచ ర్యాంకింగ్ తీసుకున్నట్లయితే భారతదేశానికి 142 ర్యాంక్ వచ్చిందంటే
180 కంట్రీస్లో భారతదేశానికి కేవలం 142 వచ్చిందంటే మన న్యూస్ పేపర్స్కి ఎంతవరకు ఫ్రీడమ్ ఇస్తున్నాము అనే అంశాన్ని మనం గుర్తుపట్టాలన్నమాట. అంటే బ్యాడ్ ఫ్రీడమ్ అంటే బ్యాడ్ ర్యాంకింగ్ అనేది మనకు కనిపిస్తుంది. సో నెక్స్ట్ స్లైడ్ చూద్దామండి. సో దీంట్లో మనకి సో ద వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే ఏంటి, ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే ఏంటి, ఎప్పటి నుంచి ఇచ్చారు, ఎవరు రిలీజ్ చేస్తున్నారో ముందుగా మనం చూద్దాం. ఇట్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ ఎవ్రీ ఇయర్ సిన్స్ 2002 బై ది రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అంటే ఆర్ఎస్ఎఫ్ అంటాం. సో ఈ రిపోర్టర్స్ సాన్స్ ఫ్రంటియర్స్ ఆర్ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనేటువంటి ఒక ఎన్జిఓ ఉంటుంది. సో ఇది మనకి ప్యారిస్ అంటే మనము ఫ్రాన్స్ బేస్డ్ ఎన్జిఓగా మనం గుర్తుపెట్టాలండి, మర్చిపోవద్దు. విచ్ ఇస్ ఏ కన్సల్టేటివ్ స్టాటస్ విత్ యునైటెడ్ స్టేట్స్ అండ్ యునెస్కో. సో అంటే ఈ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనేటువంటి ఒక ఎన్జిఓ, ఇది ఏ దేశానికి సంబంధించినటువంటి ఎన్జిఓ, ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ఎన్జిఓ. అది మీకు తర్వాత స్లైడ్లో కనిపిస్తుంది. సో ఇండియా హ్యాస్ బీన్ ర్యాంక్స్ కంటిన్యూస్లీ అకార్డింగ్ టు లెవెల్ ఆఫ్ ఫ్రీడమ్ అవైలబుల్ to the journalist. However, it is not an indicator on the quality of journalism. Of course, ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాబట్టి అది ఇచ్చే రిపోర్ట్ అనేది అంత కరెక్ట్గా ఉంటుందో లేదో కూడా మనం చెప్పలేము అనమాట. నెక్స్ట్ పారామీటర్స్ చూడండి ఒకసారి. పారామీటర్స్ ఏం తీసుకుంటుంది? ద పారామీటర్స్ ఇంక్లూడ్ ప్లూరలిజం, మీడియా ఇండిపెండెన్స్, మీడియా ఎన్వైరన్మెంట్, సెన్సార్షిప్, లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్, ట్రాన్స్పరెన్సీ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవన్నీ కూడా అది పారామీటర్గా తీసుకొని రిపోర్ట్ రెడీ చేసింది. నౌ కమ్ టు ది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ గ్లోబల్ సినారియో చూద్దామండి. గ్లోబల్ సినారియో అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఫ్రీడమ్స్తో పాటు మిగతా ప్రపంచ దేశాలు కూడా ఈ ప్రెస్కి సరైన ఫ్రీడమ్ ఇస్తున్నాయా లేదా చూసినట్లయితే, జర్నలిజం ద మెయిన్ వ్యాక్సిన్ అగెనిస్ట్ డిస్ఇన్ఫర్మేషన్ is completely or partially blocked in 73% of the 183 countries. అంటే జనరల్గా ఒక న్యూస్ అనేది ప్రభుత్వాలు బ్లాక్ చేస్తూ ఉంటాయి. దీన్నే మనము మోడర్న్ ఇండియాలో సెన్సార్షిప్ ఆఫ్ న్యూస్ పేపర్ ఆర్ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ని కూడా మనం చదువుతూ ఉంటాం. కాబట్టి కేవలం 7% ఆఫ్ ది కంట్రీస్ మాత్రమే ఫేవరబుల్గా ఉంటున్నాయని, మిగతా 83% ఆఫ్ ది కంట్రీస్ అనేవి కూడా ఎగెనిస్ట్గా ఉంటున్నాయి. రీసెంట్గా COVID-19 పాండమిక్ ఆల్సో హ్యాస్ బిన్ యూస్డ్ టు పర్ఫెక్షన్ బై నేషన్స్ to control the spread of information. The reporters has raised the concerns about the large Asia Pacific region as several nations an attempt to curb the freedom of press, that is a draconian laws, especially sedition and state secrets and national security. ఈ సెడిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే మనం సెడిషన్ లా ప్రకారంగా మనం అరెస్ట్ చేసేస్తూ ఉంటాం. సో కాబట్టి ఈ సెడిషన్ చట్టం కూడా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్కి ఎగెనిస్ట్గా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపట్టాలి. సో ఈ రిపోర్ట్లో నార్వే హ్యాస్ ద టాప్డ్ ఓవర్ ది లాస్ట్ 5 years, ఫాలోడ్ బై ఫిన్లాండ్ అండ్ డెన్మార్క్. నెక్స్ట్ ఎరిత్రియా. సో ఎరిత్రియా ఇస్ ద బాటమ్ అండ్ ది 177, నార్త్ కొరియా 178 అండ్ తుర్క్మెనిస్తాన్ 178. సో నార్త్ కొరియా 179 ఇలా కనిపిస్తుంది. అఫ్కోర్స్ అంటే మీరు గుర్తుపెట్టుకోకపోయినా నార్వే అనేది మొదటి ప్లేస్లో కనిపిస్తుంది, అలాగే ఎరిట్రియా అనేది లాస్ట్ ప్లేస్లో మనకు కనిపిస్తుంది. దాంతోపాటు మన ఇండియా వచ్చేసి 142వ ర్యాంక్లో మనకు కనిపిస్తుంది. సో కాబట్టి గ్లోబల్ సీన్ తర్వాత అసలు ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటి, అసలు వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ అనేది మనం ఇందులో చూద్దాం. నౌ భారతదేశానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఏంటి? ఈ భారతదేశంలో ఇండియా ర్యాంక్డ్ 142 ఇన్ ద ఇయర్ 2020 as well as the showing no improvement in the environment provided. This is 2021 and not 2020. So India has favored poorly amongst its neighbors with Nepal. అంటే మిగతా పక్కనే ఉన్నటువంటి అడ్జసెంట్ కంట్రీస్ చూసుకున్నట్లయితే అవి చాలా బాగున్నాయి, మన ఇండియా యొక్క ర్యాంకింగ్ మాత్రం బాగాలేదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. నెక్స్ట్ ఇన్ ఇండియా ఈజ్ అమాంగెస్ట్ ద కంట్రీస్ క్లాసిఫైడ్ ద బ్యాడ్ జర్నలిజం. వీఆర్ నాట్ గివింగ్ గుడ్ సపోర్ట్ టు ద జర్నలిస్ట్ అని అర్థం. అలాగే the report has blamed an environment of intimidation created by the nationalist government for any critical journalist. అంటే ఎప్పుడైనా చూడండి, రీసెంట్గా మనం ఇన్ ద సిచ్యువేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ టైంలో మనము ఈ రిపోర్టర్స్ని హరాస్ చేసాము. అలాగే పోలీస్ వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి పారామిలిటరీస్ కానీ అక్కడ ఎటువంటి న్యూస్ కవర్ చేయకుండా మనం ఇబ్బంది పెట్టాము. ఇది కూడా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్కి ఎగెనిస్ట్గా మనకు కనిపిస్తుంది.
సో కాబట్టి మనము ఇండియాస్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కంప్లీట్ చేస్తాం. తర్వాత రీజన్స్ బిహైండ్ ద ఇండియాస్ పర్ఫార్మెన్స్ ఏంటి అనుకుంటే, ఈ జర్నలిస్ట్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు వెరీ కైండ్ ఆఫ్ అటాక్. చాలా వరకు అటాక్ అవుతుంది, చాలా మంది చంపబడ్డారు. అలాగే 2018 సంవత్సరంలో మీరు చూసుకున్నట్లయితే దాదాపు ఒక 6 మెంబర్స్ జర్నలిస్ట్ అనేవాళ్ళు చంపబడ్డారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు అనే అంశాన్ని మనకు తెలియజేస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్. మనకి మాట్లాడే హక్కు లేదు, సమాచారాన్ని పొందే హక్కు కనుక లేకపోయినట్లయితే అది నిజమైన స్వాతంత్రం కాదు, మనది నిజమైనటువంటి డెమోక్రసీ కాదు అని మనం గుర్తుపడతాం. కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది సుప్రీంకోర్టే ఆర్టికల్ 19(1)లో భాగమే అని చెప్పేసి మనకి రమేష్ థాపర్ కేసెస్లో మనకు తెలియజేస్తుంది అనమాట. సో కాబట్టి మనం ఈ రెండు విషయాలు గుర్తుపట్టండి. తర్వాత లాస్ట్ పాయింట్స్ అండి. క్వశ్చన్ చూద్దాము. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. డూ యూ థింక్ దట్ ద ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈజ్ ఏ ప్రెషియస్ ప్రివిలేజ్ దట్ నో కంట్రీ కెన్ ఫోర్గో? అంటే చాలా ఇంపార్టెంట్, ఎవరు వదిలిపెట్టకూడదు. డస్ ద ఇండియన్ మీడియా ఈజ్ ఎంజాయింగ్ ద ఎనఫ్ ఫ్రీడమ్? 200 మార్క్స్. సో 200 వర్డ్స్లో 10 మార్క్స్ క్వశ్చన్. సో కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్ ఎలా ఉంటుంది మీకు ఆల్రెడీ కంటెంట్ వాట్సాప్లో పంపించాను, టెలిగ్రామ్లో. జస్ట్ ఒకసారి చదవండి. సో నాకు తెలిసి మీకు ఆన్సర్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపించేస్తాను మోడల్. జస్ట్ 1 సెకండ్. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనము ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఒకటి ప్లాన్ చేద్దాం. ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ చూద్దాం ఒకసారి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద క్వశ్చన్. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది చూడండి. ఇండియా ర్యాంక్డ్ 140 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండెక్స్. రాంగ్ అండి, ఎందుకంటే 142 అని చూసాం. రెండో స్టేట్మెంట్. సో ద వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ రిలీజ్డ్ బై ది రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ రైట్స్. ఇట్స్ ఏ రష్యన్ ఎన్జిఓ అన్నాడు. ఇట్స్ రష్యన్ కాదు, ఫ్రాన్స్ ఎన్జిఓ. కాబట్టి ఆన్సర్ 1 కాదు, 2 కాదు. ఆన్సర్ విల్ బి నన్. ఇదే విషయాన్ని మనం నెక్స్ట్ స్లైడ్లో మనకు కనిపిస్తుంది. నెక్స్ట్, ఈ రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1950 కేసు ఏంటో ఒకసారి గమనిద్దామండి. ఇది చాలా మంది అనుకుంటూ ఉంటారు, అసలు ఈ రమేష్ థాపర్ ఎవరు, స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు ఏంటి, అసలు దేనికి సంబంధించిన అంశాన్ని మనకి చాలా చక్కగా చూడొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇమేజెస్లో రమేష్ థాపర్ మీకు కనిపిస్తున్నాడు. ఇక్కడ ఈ రమేష్ థాపర్ గారు క్రాస్ రోడ్స్ అనేటువంటి ఒక వీక్లీ జర్నల్ నడుపుతున్నారు అనమాట. ఇక్కడ చూడండి, రమేష్ థాపర్ ఈజ్ ఎ కమ్యూనిస్ట్ లీడర్, పబ్లిషర్ who used to run Crossroads, a weekly journal in the Bombay state. అంటే బాంబేలో ఈ కమ్యూనిస్ట్ లీడర్ రమేష్ థాపర్ క్రాస్ రోడ్స్ అనేటువంటి ఒక మాసపత్రికను నడుపుతున్నారు అనమాట. ఈయన జనరల్లో కొన్ని క్రిటిసైజింగ్ న్యూస్ అనేది రావడం జరిగింది. ఎవరికి వ్యతిరేకంగా? అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు తను పాటిస్తున్నటువంటి ఫారిన్ పాలసీకి వ్యతిరేకంగా ఈ క్రాస్ రోడ్స్ అనేటువంటి మ్యాగజైన్లో ఇన్ఫర్మేషన్ రావడం జరిగిందనమాట. సో కాబట్టి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఈ మద్రాస్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, ఈ జెండాలు ఉపయోగించడం వలన ఆ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ భావాలు బాగా పెరిగిపోతున్నాయి, కమ్యూనిస్ట్ ఐడియాలజీ బాగా పెరిగిపోతుంది, కాబట్టి దీన్ని ఎట్లాగైనా సరే బ్యాన్ చేయాలని చెప్పేసి మద్రాస్ స్టేట్ గవర్నమెంట్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. దాని పేరు ఏంటంటే ద మద్రాస్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ యాక్ట్ ఆఫ్ 1949. కాబట్టి మద్రాసు మెయింటెనెన్స్ యాక్ట్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ 1949 ప్రకారంగా ఈ జర్నల్ని బ్యాన్ చేశారనమాట. సో బ్యాన్ చేయగానే రమేష్ థాపర్ గారు, ఆయన మనకులా సామాన్య వ్యక్తి కాదు కదా, హీఈస్ ఏ కమ్యూనిస్ట్ లీడర్ అండ్ ఆల్సో ఏ వీక్లీ జర్నల్, నథింగ్ బట్ ఒక పబ్లిషర్ కాబట్టి, ఎడిటర్ కాబట్టి ఆబ్వియస్గా తనకు అన్ని విషయాలు తెలుస్తాయి. సో ఇమీడియట్గా ఆయన ఏం చేశారు, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళారనమాట. అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. సో ఆఫ్టర్ దట్ రమేష్ థాపర్ ఛాలెంజ్డ్, మీరు చూడండి ఇక్కడ, ఛాలెంజ్ దిస్ యాక్ట్ ఇన్ సుప్రీంకోర్ట్. సుప్రీంకోర్ట్ ఒక 6 మెంబర్ బెంచ్ తోటి ఒక విషయాన్ని తెలియజేసింది ఏంటంటే, మద్రాస్ స్టేట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్. అంటే మద్రాస్ చేసిన చట్టం ఏదైతే ఉంటుందో అది అన్కాన్స్టిట్యూషనల్ అని, విచ్ ఈజ్ అగెనిస్ట్ టు ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 19(1)A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇన్ దిస్ కేస్ సుప్రీంకోర్ట్ ఏం చెప్పిందంటే, ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ షుడ్ బి రికగ్నైజ్డ్ అండర్ ది ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 19(1)A, దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో కాబట్టి చాలా 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 సిగ్నిఫికెన్స్ అయ్యింది ఇది, గుర్తుపెట్టుకోండి. రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అనేటువంటి కేసులోనే మొట్టమొదటిసారిగా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ మరియు ఒక ఆర్టికల్ 19(1)లో భాగంగా గుర్తించడం జరిగింది అనే విషయాన్ని మనం మర్చిపోవద్దండి. సో కాబట్టి మై డియర్ స్టూడెంట్స్,
ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసాము. దీన్ని చక్కగా మీరు ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.